జీవితంలో ఒక మరుపురాని మహిమకరమైనటువంటి మన హృదయాలను పైగా వాక్యముతో ప్రతిష్ఠించబడిన మంచి రోజు ఇది. ప్రజలో రీతిగా పరిశుద్ధుల పరివారముతో గడిచిన టైం ఎలా కట్టలేవు. అది ఎంతో విలువైంది. ఆమె రాజు గట్టిగా సూర్యుడికి అంత ఎన్ని పదార్థాలు అయితే ఇంత గొప్ప జీవాన్ని మన ఆత్మను బలపరచగలుగుతాం. ఆశ్చర్యపడాల్సిన పని లేదు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి శాశ్వతములు. అదే మన దేశానికి మనం పోవలసిన ఏకైక మెటీరియల్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. మరి నిశ్చయముగా పౌరన్న ఈరోజు మిమ్మల్ని ఇలాంటి రీతిగా బలిపెట్టి మేము చూడాలని మీరు ఆ రోజు వచ్చిన రాత్రి నేను కూర్చొని ప్రార్థన చేశాను. ఒక్కొక్కరు పేర్లు పెట్టి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ ప్రభు ఇచ్చిన అల్పుడి యొక్క సెలవులో మీ ప్రేమను ఎంతగానో త్యాగం చేస్తూ మీ సహోదరుని యొక్క పరిచర్య పట్ల మీరు చూపిన ఆప్యాయత, అనురాగం, దానికి ప్రారంభం కానీ ముగింపు కానీ లేదని నా నిండు హృదయంతో నేను నిశ్చయంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మా సహోదరుడు డేవిడ్ రాజు గారు, మరి విధంగానే జోసఫ్, చాలా కాలం నుంచి నిజమే మేము కొంతకాలం గడపాల్సినప్పటికీ కృప దేవుడు మళ్ళీ మనల్ని ఈ విధంగా సిద్ధపరిచాడు. ఇది మనకు ప్రారంభం. ఆమె అనలేదంటే అన్నారంటే ఇది స్టార్ట్ అవుతుంది. ఆశ ఉంది. రెండో వచ్చేదాన్ని కూడా నేనే పెట్టాలి. ఎందుకంటే దీనికి సాటి అయింది సృష్టిలో. ఏ సూర్యుడు తెచ్చిస్తాడండి? ఈ గొప్ప పరమ భాగ్యాన్ని నీతి సూర్యుడు తప్ప.